ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసబెట్టి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు. వీరిలో జగన్ కోటరీగా చెప్పుకునేవారు ఉన్నారు. అలా చూస్తే ఈ కేసులో అనేక మంది ముఖ్యులు జైలు పాలయ్యారు. ఆ లిస్టు చూస్తే గనక వారంతా జగన్ కి అత్యంత సన్నిహితులుగా, కోటరీ మనుషులుగా చెప్పుకుంటారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, ఓఎస్డీగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డిలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు, అనుకూలంగా వ్యవహరించిన వారు ఇప్పుడు జైల్లో ఉంటున్నారు. ఎంపీగా ఉంటూ జగన్ కోటరీలో ఉన్న మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ కేసు పీక్స్ చేరుకుందంటున్నారు. తన కుమారుడిది తప్పు లేదని జగన్ కి సన్నిహితంగా ఉండడం వల్లే అరెస్ట్ చేశారని ఆయన తండ్రి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విధంగా చూస్తే అనేక మంది అరెస్టులు ఇంకా ఉన్నాయా అన్న చర్చకు కూడా తావిస్తోంది. జగన్ కోటరీలో అతి ముఖ్యుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సైతం అరెస్టు చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటికే ఆయన మీద అటవీ భూముల కబ్జా చేశారు అన్న ఆరోపణలు ఉన్నారు. అయితే ఈ కేసు లేకపోతే లిక్కర్ స్కామ్ లో అయినా పెద్దిరెడ్డి అరెస్ట్ జరగవచ్చంటున్నారు. ఇంకోవైపు చూస్తే వైసీపీలో చక్రం తిప్పుతున్న నేతగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా విపక్షాలు ప్రచారం చేసేవి. ఆయన మీద ఏ కేసులో అరెస్ట్ చేస్తారనేది పక్కన పెడితే అరెస్టు మాత్రం జరగక తప్పదంటున్నారు. ఇక లిక్కర్ స్కామ్ లో చూస్తే గనక 3,200 కోట్ల అతిపెద్ద కుంభకోణంగా సిట్ తేల్చిందంటున్నారు. చార్జ్ షీట్ లో అనేక సార్లు జగన్ పేరు ప్రస్తావన వచ్చినట్లుగా చెప్తున్నారు. జగన్ ఆదేశాలతోనే గత ప్రభుత్వంలో మద్యం పాలసీని తయారు చేశారని సిట్ అనుమానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన సిట్ 13వ వ్యక్తిగా ఎవరిని అరెస్ట్ చేస్తుందన్న చర్చ తెరలేస్తోంది. ఈ కేసులో అరెస్టులన్నీ కూడా వరుసబెట్టి సాగుతూ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం దాకా వచ్చి ఆగిందంటున్నారు. మరి ఈ కేసులో జగన్ అరెస్టు ఉంటుందా అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ కేసులో అన్ని ఆధారాలు చూసుకున్న మీదటనే జగన్ కి నోటీస్ ఇచ్చి విచారణను పిలిపిస్తారంటున్నారు. మరి అరెస్ట్ అన్నది ఎవరి ఆలోచన మేరకు వారు చెప్తున్నారు. ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూటమి నేతలు అంటున్నారు.